200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి సొత్తుని మొత్తాన్ని మన వ్యవసాయ ఉత్పత్తులు పట్టుకుపోయారు, మన బంగారాలు పట్టుకుపోయారు, మనకు సంబంధించినటువంటి ఇత్తడి, రాగి అన్నీ పట్టుకుపోయారు. 200 సంవత్సరాలు దోచుకు తిన్నారు మన దాన్ని. కాకపోతే వాళ్ళని గొప్పోళ్ళుగా భావించే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అదేమంటే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు, ఇంకోటి కట్టారంటే అది వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ కట్టి మన రైతుల చేతన వ్యవసాయం చేపించి ఉత్పత్తులు ఆళ్ళు పట్టుకుపోయారు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇప్పుడు బ్రిటిష్ చారిటీ ఆక్స్ఫామ్కి సంబంధించినటువంటి సంస్థ అంచనా ప్రకారం $52 ట్రిలియన్, టోటల్గా అయితే $65 ట్రిలియన్ భారతదేశం నుండి రాచరికపు పాలనలో అక్కడికి పోయినాయి బ్రిటన్కి. బ్రిటన్ భారతదేశాన్ని లూటీ చేసినటువంటి మొత్తం $65 ట్రిలియన్. ఇది వాళ్ళ యొక్క అంచనా. వాళ్ళ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 1765 నుండి 1900 వరకు బ్రిటన్ $52.58 ట్రిలియన్ బంగారాల్ని, వెండిని, భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాలని దోచుకుంది అన్నటువంటి లెక్క చెప్తున్నారు.